హలో హాయ్ అండి, అందరికి నమస్తే. ఈరోజు జొన్న పిండి రొట్టె అయితే చేసుకుంటానండి. ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది రొట్టె అయితే. కర్రీతోనైనా సరే, చట్నీతోనైనా సరే, కానీ కొబ్బరి చట్నీతోని ఏ ఏ కర్రీ అయినా సరే కానీ చాలా బాగుంటుందండి జొన్న రొట్టె అయితే. ఎలా చేయాలనో చూద్దాం రండి. వాటర్ వేసి పెట్టేసుకున్నానండి. జల్లడి పట్టి పెట్టిన జొన్న పిండి అయితే తీసుకున్నాను. నీళ్ళు వేడి అయ్యే లోపల పిండి జల్లడి పట్టేసి పెట్టేసుకోవాలండి. జిగి వస్తుంది. పిండి అనేది జిగి లేకపోతే అట్లా ఎసరు పెట్టేసి వేసుకోవాలండి. జొన్న పిండికి అయితే జిగి ఉంటే మాత్రం ఏం అక్కర్లేదు. నీళ్ళైతే మసులుతున్నాయండి. ఎసరు వచ్చిన నీళ్ళైతే ఇందులో వేసేసుకుందాం. స్లిమ్లో పెట్టేసి పెంక పెట్టేసుకుందామండి. దీని మీద పిండి అనేది కలిపేసుకోవాలి. ఇట్లా ఈ వేడి నీళ్ళతోని మంచి పిండి అనేది మిక్స్ చేసేసుకోవాలి. ఇట్లా మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవాలండి జిగి అనేది. మీకు చాలా జిగి ఉంటేనే రొట్టెలు వస్తాయి అనుకుంటే ఇంకా ఎక్కువగా జిగి వేసేసుకోవాలి. చల్ల వాటర్ అనేది యాడ్ చేయకుండా అట్లా వేడి నీళ్ళతోని పిండి మొత్తం కలిపేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చేతితో ఇలా కలిపేసుకోవాలండి. జాగ్రత్తగా కలిపేసుకోవాలండి, ఎందుకంటే వేడి నీళ్ళు ఉంటాయి, చేతులు కాలుతుంటాయి. పిండి అయితే రెడీ అయిందండి. ఇదే పొగంలోకి నీళ్ళు తీసేసుకోవాలి. చల్ల నీళ్ళు వేసేసుకోవాలండి. ఇందులోకి కొద్దిగంత జల్లడి పట్టేసి జొన్న పిండి అయితే పొడిగా ఉంచేసుకోవాలండి. ఇట్లా ఈ పిండి తీసేసేయాలి. ఇందులో పెట్టేసుకోవాలండి. ఇట్లా ఈ ఒక రొట్టె కంటే పిండి తీసుకొని ఇట్లా బాగా కలిపేసుకోవాలి. ఇలా ఈ మోతాజులో ఉండాలండి పిండి అనేది. పొడి పిండి కిందికి వేసేసుకొని ఇలా ఇంకైతే వేడైందండి. రొట్టె వేసేసుకుందాము. వేసేసుకున్నాక ఇట్లా వాటర్ వేసేసుకోవాలండి. రొట్టె వేయంగానే నీళ్ళు అనేది వేసేసుకోవాలి. నేనైతే చేతితోనే వేసేసుకుంటానండి. మాకైతే అలవాటు కాబట్టి మీరు ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఇట్లా వేసేసుకోవచ్చు. నీళ్ళలో తీసి నీళ్ళ తడి ఉన్నప్పుడే రొట్టె అనేది తీసేసుకోవాలి, అడ్రేసుకోవాలండి. ఇట్లా తీసేసి రొట్టె రొట్టె మలిపేసుకుంటామండి. అదేంటండి రొట్టె అయిపోయిందండి. రొట్టెలు అయితే స్టవ్ బంద్ చేసేసుకుంటాము. వేడి వేడి జొన్న రొట్టె రెడీ అండి.